ఓం శాంతి. బాబా ఎంత మధురమైన సాక్రిన్గా ఉన్నారో, బాబా మనల్ని కూడా రోజు మధురమైన పిల్లలు మధురమైన పిల్లలు అంటూ మన లోపలున్న వికారాల చేదునంతా తొలగించి తన సమానంగా మధురంగా సాక్రిన్ లాగా తయారు చేస్తున్నారు. ఈరోజుటి మురళిలో బాబా అన్నారు, మీరు బాగా బాబా స్మృతిలో ఉంటూ చాలా ప్రీతితో ప్రేమగా బాబాని జ్ఞాపకం చేస్తూ మీరు కూడా సాక్రిన్ అవ్వాలి. జ్ఞాన రత్నాలతో మీ బుద్ధి రూపీ జోలిని నింపుకోండి. జ్ఞానంలో కానీ దేనిలో ఎలాంటి సంశయము రాకూడదు అన్నారు. పూర్తి శ్రీమతం పైన నడవాలి అన్నారు. ఇది 21 ఆగస్ట్ 2026 మురళి. మధురమైన పిల్లలు, తండ్రి మధురాతి మధురమైన సాక్రిన్గా ఉన్నారు. అందుకే మిగిలిన విషయాలన్నింటినీ వదిలి తండ్రిని ఒక్కరినే స్మృతి చేయండి. అప్పుడు మధురమైన సాక్రిన్గా అవుతారు. బాబా ఒక్కరే మొత్తం సృష్టిలో మధురత యొక్క పర్వతంగా, మధురత యొక్క సారంగా బాబా సాక్రిన్గా ఉన్నారు. సాక్రిన్ అంటే అదొక ఎసెన్స్ లాంటిది. ఒక కేజీ పంచదారను చాలా సార రూపంలో దగ్గరికి చేసి దాని డ్రాప్స్ని తీస్తే అది ఎంత చిన్న బాటిల్లో సెట్ అయిపోతుంది. కొన్ని చుక్కలు వేసిన సాక్రిన్ ఎంతో తీపిగా ఉంటుంది. అలా బాబా కూడా మధురత యొక్క సాక్రిన్గా ఉన్నారు. పిల్లలు కూడా అలా తయారవ్వాలి అని అంటున్నారు. మిగిలిన అన్ని విషయాలను వదిలిపెట్టి ఒక్క బాబా స్మృతిలో ఉంటే అలా అవుతాం. ప్రశ్న: మీరు తండ్రి నుండి శ్రీమతాన్ని తీసుకొని స్వయంలో ఏ సంస్కారాలను నింపుకుంటున్నారు? జవాబు: భవిష్యత్తులో మంత్రి అవసరం లేకుండా పూర్తి విశ్వం పైన రాజ్యం చేసే సంస్కారాలను స్వయంలో నింపుకుంటున్నారు. మీరిక్కడికి వచ్చిందే భవిష్య రాజధానిని నడిపించే శ్రీమతాన్ని తీసుకోవడానికి. తండ్రి మీకు ఎటువంటి శ్రీమతాన్ని ఇస్తారంటే దానితో అర్థకల్పం వరకు మీరు ఎవరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరి బుద్ధి అయితే బలహీనంగా ఉంటుందో వారు సలహాలను తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చాలా వివేకవంతులుగా అవుతారు కాబట్టి 2 యుగాల వరకు మీకు ఎవరి సలహాలు అవసరం ఉండదు. పాట: నీవే తల్లివి నీవే తండ్రివి అని. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని ఎవరన్నారు? తప్పకుండా ఆత్మిక తండ్రి అంటారు కదా. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు సన్ముఖంగా కూర్చొని ఉన్నారు మరియు తండ్రి చాలా ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. సర్వులకు సుఖశాంతులను ఇచ్చేవారు మరియు సర్వులను దుఃఖము నుండి విముక్తులుగా చేసేవారు మొత్తం ప్రపంచంలో ఆత్మిక తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరని ఇప్పుడు మీకు తెలుసు. అందుకే దుఃఖంలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలైన మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. బాబా మనల్ని సుఖధామానికి యోగ్యంగా చేస్తున్నారని మీకు తెలుసు. సదా సుఖధామానికి యజమానులుగా చేసేటటువంటి తండ్రి సన్ముఖంలో మీరున్నారు. సన్ముఖంగా వినడానికి మరియు దూరంగా ఉంటూ వినడానికి చాలా తేడా ఉందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మధుబన్లో సన్ముఖంగా వస్తారు. మధుబన్ ప్రసిద్ధి చెందింది. మధుబన్లో బృందావనంలో వారు శ్రీకృష్ణుని చిత్రాన్ని చూపించారు. కానీ శ్రీకృష్ణుడు అక్కడ లేరు. ఇక్కడైతే నిరాకార తండ్రి పిల్లలైన మిమ్మల్ని కలుస్తారు. మీరు స్వయాన్ని పదే పదే ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మనైన నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. పూర్తి కల్పంలో ఇటువంటి సమయం ఒకటే ఉంటుంది. ఇది కల్పం యొక్క మనోహరమైన సమయం. దీనికి పురుషోత్తమ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ సంగమయుగంలోనే మనుష్య మాతృలందరూ ఉత్తములుగా అవుతారు. ఇప్పుడైతే మనుష్య మాతృలందరి ఆత్మలు తమో ప్రధానంగా ఉన్నాయి. వారే మళ్ళీ సతో ప్రధానంగా అవుతారు. సతో ప్రధానంగా ఉన్నప్పుడు మనుషులు ఉత్తములుగా ఉంటారు. తమో ప్రధానంగా అవ్వడంతో
మనుషులు కూడా కనిష్ఠులుగా అవుతారు. ఆత్మలకు తండ్రి కూర్చొని సన్ముఖంగా అర్థం చేయిస్తున్నారు. మొత్తం పాత్రంతా ఆత్మనే అభినయిస్తోంది, అంతేకాని శరీరం కాదు. ఆత్మ మరియు శరీరం రెండు కలిసినప్పుడే పాత్రను అభినయించడం జరుగుతుంది. ఆత్మలమైన మనము వాస్తవానికి నిరాకారి ప్రపంచంలో లేదా శాంతిధామంలో నివసించే వారిమని మీ బుద్ధిలోకి వచ్చింది. ఇది ఎవరికీ తెలియదు. ఇది స్వయం అర్థం కూడా చేసుకోరు, ఇతరులకు కూడా అర్థం చేయించలేరు. మీ బుద్ధి తాళం ఇప్పుడు తెరుచుకుంది. వాస్తవానికి ఆత్మలన్నీ పరంధామంలో నివసిస్తాయని మీరు అర్థం చేసుకుంటారు. అది నిరాకారి ప్రపంచం, ఇది సాకార ప్రపంచం. ఇక్కడ ఆత్మలమైన మనమంతా యాక్టర్స్, పాత్రధారులం. మొట్టమొదట మనము పాత్రను అభినయించడానికి వస్తాం, ఆ తర్వాత నెంబర్ వారీగా వస్తూ ఉంటారు. పాత్రధారులంతా కలిసి ఒకేసారి రారు, రకరకాల పాత్రధారులు వస్తూ ఉంటారు. నాటకం పూర్తయినప్పుడు అందరూ ఒక చోటుకు చేరుకుంటారు. ఆత్మ వాస్తవానికి శాంతిధామ నివాసి అని, పాత్రను అభినయించడానికి ఇక్కడికి వస్తుందని ఇప్పుడు మీకు ఈ పరిచయం లభించింది. బాబా అయితే పాత్రను అభినయించడానికి మొత్తం సమయం కోసం రారు. మనమే పాత్రను అభినయిస్తూ తమో ప్రధానంగా అవుతాం. ఇప్పుడు పిల్లలైన మీరు సన్ముఖంగా ఈ విషయాలను వింటున్నారు, అందుకే చాలా ఆనందం కలుగుతుంది. ఇంత ఆనందం మురళిని చదువుకున్నప్పుడు కూడా మీకు కలగదు. ఇక్కడ సన్ముఖంగా కూర్చొని ఉన్నారు కదా, ముందు సత్యకి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారే వస్తారు. భారత్ దేవీ దేవతల స్థానంగా ఉండేదని ఇప్పుడు అలా లేదని మీకు తెలుసు. ఇప్పుడు వారి చిత్రాలను చూస్తున్నారు కావున వారిని తప్పకుండా ఒకప్పుడు ఉండేవారు అని అర్థం చేసుకుంటున్నారు. మొట్టమొదట మనం దేవీ దేవతలుగా ఉండేవారిమే. ఈ మీ పాత్రను మీరు గుర్తు చేసుకుంటారా లేక మర్చిపోతారా? మనమే దేవతలుగా ఉండేవారిమి, మనమే దేవతలుగా పాత్ర వహించాము అనేది ఇది మర్చిపోవాల్సిన విషయమా, గుర్తు చేసుకోవాల్సిన విషయమా? గుర్తుంచుకోవాలి కదా. బాబా అంటారు, మీరు ఈ పాత్రను అభినయించారు, ఇది డ్రామా. కొత్త ప్రపంచమే తర్వాత పాతదిగా అవుతుంది. ఎవరైనా ఒకప్పుడు ఏదైనా గొప్ప హోదాలో పాత్ర వహిస్తే వాళ్ళు ఎంత చెప్పుకుంటారు. ఎన్ని సంవత్సరాలైనా ఆ పాత్ర వేసింది నేనే అంత గొప్పగా నటించానని చెప్తారు కదా. మరి మీకెందుకు ఆ నశ ఉండటం లేదని బాబా అడుగుతున్నారు. మొట్టమొదట పైనుండి ఏ ఆత్మలైతే వస్తారో వారు బంగారు యుగంలోకి వస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. సత్యయుగ ఆదిలో పాత్రను అభినయించేందుకు మీరే వచ్చారు. మీరు విశ్వానికి యజమానులుగా, మహారాజా మహారాణులుగా ఉండేవారు. మీ రాజధాని ఉండేది. ఇప్పుడైతే రాజధాని లేదు. మేము రాజ్యాన్ని ఎలా నడిపించాలి అనేది ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. అక్కడ మంత్రులు ఉండరు, సలహాలు ఇచ్చేవారి అవసరం ఉండదు. వారు శ్రీమతం ద్వారా శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతారు. అప్పుడు వారికి ఇతరులు ఎవరి నుండి సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరమే ఏర్పడదు. ఒకవేళ ఎవరి నుండైనా సలహాలు తీసుకున్నట్లయితే వారి బుద్ధి బలహీనంగా ఉందని అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏదైతే శ్రీమతం లభిస్తుందో అదే సత్యయుగంలో కూడా నిలిచి ఉంటుంది. ఇప్పుడు ఆత్మలైన మీరు ఫ్రెష్గా అవుతున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. శాంతిధామం నుండి వచ్చి ఇక్కడ మీరు టాకీగా అయ్యారు. టాకీగా అవ్వకుండా కర్మలు జరగవు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎలాగైతే తండ్రిలో పూర్తి జ్ఞానం ఉందో అలా ఆత్మైన మీలో కూడా ఇప్పుడు జ్ఞానం ఉంది. ఆత్మ అంటుంది, నేను ఒక శరీరాన్ని వదిలి సంస్కారాల అనుసారంగా మరొక శరీరాన్ని తీసుకుంటాను. పునర్జన్మలు కూడా తప్పకుండా ఉంటాయి. ఆత్మకు ఏ పాత్ర అయితే లభించిందో దానిని అభినయిస్తూ ఉంటుంది మరియు సంస్కారాల అనుసారంగా తర్వాత జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఆత్మ యొక్క పవిత్రత డిగ్రీ
రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. పతితం అనే పదాన్ని ద్వాపరయుగం తర్వాత ఉపయోగిస్తారు, కానీ తప్పకుండా అప్పటికే కొంత తేడా వచ్చేస్తుంది. మీరు కొత్త ఇంటిని నిర్మిస్తే ఒక నెల రోజుల తర్వాత తప్పకుండా ఎంతో కొంత తేడా వస్తుంది కదా. బాబా మనకు వారసత్వాన్ని ఇస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. బాబా అంటారు, నేను పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇవ్వడానికే వచ్చాను. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత పదవిని పొందుతారు. అంతేకాని బాబా వైపు నుండి ఏమీ తేడా ఉండదు. బాబా ఏం పార్షాలిటీ చేయరు, కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా. అది మనమే చదువు పురుషార్థం ద్వారా పొందాల్సినటువంటిది. వారు ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. ఆత్మలు ప్రతి ఒక్కరూ ఎవరి కోసం వారు పురుషార్థం చేస్తారు. స్త్రీ పురుషుల దృష్టి ఇక్కడ ఉండకూడదు. పిల్లలైన మీరంతా అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఆత్మలందరూ సోదరులు. వారిని తండ్రి చదివిస్తున్నారు, వారసత్వాన్ని ఇస్తారు. తండ్రియే ఆత్మిక పిల్లలతో ఇలా మాట్లాడతారు. ఓ ప్రియమైన మధురమైన చాలా కాలం విడిపోయిన తర్వాత కలిసిన పిల్లలు. బాబా చూడండి ఎలా సంబోధిస్తున్నారు. ఓ ప్రియమైన మధురమైన చాలా కాలం విడిపోయిన తర్వాత కలిసినటువంటి పిల్లలు, మీరు చాలా కాలం నుండి పాత్రను అభినయిస్తూ మీ వారసత్వాన్ని తీసుకునేందుకు ఇప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఆది నుండి మొదలుకొని పాత్ర నిశ్చితమై ఉంది. పాత్రధారులైన మీరు పాత్రను అభినయిస్తూ యాక్ట్ చేస్తూ ఉంటారు. ఆత్మ అవినాశి. ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. శరీరం అయితే మారుతూ ఉంటుంది. ఇకపోతే ఆత్మ కేవలం పవిత్రంగా ఉన్నది కాస్త అపవిత్రంగా అవుతుంది. సత్యయుగంలో పావనంగా ఉంటారు. దీనిని పతిత ప్రపంచం అని అంటారు. ఇప్పుడు సుఖధామం స్థాపన జరుగుతుంది. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలో ఉంటాయి. ఇప్పుడిక ఈ అనంతమైన నాటకం పూర్తి కావస్తుంది. ఆత్మలన్నీ దోమల వలె వెళ్తాయి. ఈ సమయంలో ఏ ఆత్మ వచ్చినా కానీ వారికి ఈ పతిత ప్రపంచంలో ఏమీ విలువ ఉండదు. వాస్తవానికి ఎవరైతే మొట్టమొదట కొత్త ప్రపంచానికి వస్తారో వారికే విలువ ఉంటుంది, వారికే పూజ జరుగుతుంది. ఒకప్పుడు కొత్త ప్రపంచం ఉండేది, అది ఇప్పుడు పాతదిగా అయ్యింది. కొత్త ప్రపంచంలో దేవతలు ఉండేవారు. అక్కడ దుఃఖం అన్న మాటే ఉండదు. ఇక్కడైతే అపారమైన దుఃఖం ఉంది. తండ్రి వచ్చి దుఃఖమయ పాత ప్రపంచం నుండి విముక్తులుగా చేస్తారు. ఎలాగైతే పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తుందో అలా ఈ పాత ప్రపంచం కూడా తప్పకుండా మారుతుంది. తప్పకుండా మనం సత్యయుగానికి యజమానులుగా అవుతామని మీరు భావిస్తారు కనుక మనం స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు? ఎంతో కొంత కృషి చేయాల్సి ఉంటుంది. రాజ్యాన్ని పొందడం అనేది అంత సులభమేమీ కాదు. తండ్రిని స్మృతి చేయాలి. మీరు పదే పదే మరిచిపోయేలా చేయడం అనేది మాయ యొక్క అద్భుతం. బాబాను ఎంత మరిపింపజేస్తే మాయ అంత గెలుపొందినటువంటి ఫీలింగ్లో ఉంటుంది. అంటే మాయ యొక్క పని మనం బాబాను మరిచిపోయేలాగా చేయటం. దీనికోసం మీరు ఉపాయం రచించాలి. నా వారిగా అవ్వడంతో స్మృతి నిలుస్తుంది అని కాదు. నేను బాబా పిల్లవాడిగా అయ్యాను కదా, ఇంకెప్పుడు బాబా స్మృతిలోనే ఉంటాను అంటే బాబా నారు అలా కాదు. అలా అనుకుంటే ఇంకా పురుషార్థం ఏం చేస్తారు? అలా కాదు. ఎప్పటి వరకైతే జీవించి ఉంటారో అప్పటి వరకు పురుషార్థం చెయ్యాలి. జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. ఇది మన అంతిమ జన్మ అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఈ శరీర బాణాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. పురుషార్థం తప్పకుండా చేయాలి. కేవలం స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయండి. త్వమేవ మాతాస్య పిత త్వమేవ బంధు సఖ అంటూ భక్తి మార్గంలో మహిమ చేస్తారు.
మీరు ఒక్క భగవంతుణ్ణి మాత్రమే స్మృతి చేయాలి. నేను ఒక్కడినే సాక్రిన్ను. మీరు కూడా మిగిలిన విషయాలన్నింటినీ వదిలి చాలా మధురమైన సాక్రిన్గా అవ్వండి. ఇప్పుడు మీ ఆత్మ తమో ప్రధానంగా అయ్యింది. దానిని సతో ప్రధానంగా తయారు చేసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకోండి అని అందరికీ ఇదే చెప్పండి. సుఖం అనేది సత్యయుగంలోనే ఉంటుంది. సుఖధామాన్ని స్థాపన చేసేవారు బాబా. తండ్రిని స్మృతి చేయడం చాలా సులభం, కానీ మాయ ఆపోజిషన్ కూడా చాలా ఉంది. అందుకే ప్రయత్నం చేసి నన్ను స్మృతి చేసినట్లయితే మీ లోపల ఉన్నటువంటి మాలిన్యం అంతా తొలగిపోతుంది. సెకండ్లో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు కదా. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను రిపీట్ చేయాలి. ఈ డ్రామాలో అందరికన్నా ఎక్కువ పాత్ర మనకే ఉంది. సుఖం కూడా అందరికన్నా ఎక్కువగా మనకే లభిస్తుంది. బాబా అంటారు, మీ దేవీ దేవత ధర్మము చాలా సుఖమునిచ్చేటువంటి ధర్మం. మిగిలిన వారంతా లెక్కాచారములను సమాప్తం చేసుకొని శాంతిధామానికి వెళ్తారు. ఎక్కువ విస్తారంలోకి మనం ఎందుకు వెళ్ళాలి? టూ మచ్గా అవసరం లేదంటారు బాబా. తినబోతూ రుచెందుకు అంటూ బాబా ఇంత వివరణ ఎందుకు? ఎలాగో వెళ్తున్నారు కదా, అక్కడ మీకు అన్నీ తెలుస్తాయి అంటారు. అందరినీ దోమల గుంపు వలె తీసుకొని వెళ్తారు. బాబా అలా తీసుకొని వెళ్ళేందుకే వచ్చారు. శరీరాలన్నీ సమాప్తమైపోతాయి. ఇకపోతే అవినాశిగా ఉన్న ఆత్మ తన లెక్కాచారములను సమాప్తం చేసుకొని వెళ్ళిపోతుంది. అంతేకాని ఆత్మ అగ్నిలో పడటంతో పవిత్రంగా అవుతుంది అని మాత్రం కాదు. ఎగ్జాంపుల్ ఇస్తారు బాబా, అంతే. ఎలా అయితే అగ్నిలో పడిన ప్రతి వస్తువు పరివర్తన చెందుతుంది, అలాగే ఆత్మ కూడా యోగాగ్నితో శుద్ధమవుతుంది అని అంటారు. అంతే తప్ప ఇది స్థూలమైనటువంటి అగ్ని విషయం కాదు. ఆత్మ తన స్మృతి రూపీ యోగంతోనే పవిత్రంగా అవ్వాల్సి ఉంటుంది. ఇదే యోగాగ్ని. దీని గురించే వారు సీత అగ్నిలోకి వెళ్ళినట్లుగా నాటకాన్ని తయారు చేశారు. ఆ అగ్నిని కేవలం ఎవరో ఒక్కరు మాత్రమే ఎదుర్కోరు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, సీతలైన మీరంతా ఈ సమయంలో పతితంగా ఉన్నారు, రావణ రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఒక్క బాబా స్మృతితో మీరు పావనంగా అవ్వాలి. రాముడు ఒక్కరే. అగ్ని అనే పదాన్ని వినగానే సీత అగ్నిలోకి వెళ్ళింది అని అనుకుంటారు. యోగాగ్ని ఎక్కడ, అస్థూల అగ్ని ఎక్కడ? ఆత్మ పరమాత్మతో యోగం జోడించడంతో పతితంగా ఉన్నది కాస్త పావనంగా అవుతుంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఆత్మలందరూ సీతలే. రావణుడి జైల్లో శోకవాటికలో ఉన్నారు. ఇక్కడి సుఖము కాకిరెట్ట సమానమైనది. స్వర్గ సుఖాలైతే అపారమైనవి. పిల్లలు జ్ఞానరత్నాలతో జోలిని నింపుకోవాలి. ఏ రకమైన సంశయము రాకూడదు. దేహాభిమానం రావడంతో ఇక అనేక రకాల ప్రశ్నలు మొదలైనవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇప్పుడు తండ్రి ఏదైతే కర్తవ్యాన్ని ఇస్తారో అది చేయరు. ముఖ్యమైన విషయం ఏంటి బాబా చెప్పేది? పతితంగా ఉన్న ఆత్మను పావనంగా చేసుకోవాలి. అది చెయ్యాలి కదా. అది పక్కన పెట్టి మిగతా వాటిల్లో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వేరే సంకల్పాలు ఏవి చేయాల్సిన అవసరం లేదు. ఇది పతిత ప్రపంచం, అది పావన ప్రపంచం. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. పావనంగా ఎవరు తయారు చేస్తారు? ఇదేమాత్రం తెలియదు. మీరు పతితులు అని చెప్పినట్లయితే డిస్టర్బ్ అవుతారు. ఎవరు కూడా తనని తాను వికారిగా ఉన్నాను అని భావించారు. అందరూ గృహస్థులుగా ఉండేవారని, సీతారాములకు లక్ష్మీనారాయణలకు కూడా పిల్లలు ఉన్నారు కదా అని, అక్కడ కూడా పిల్లలు జన్మిస్తారని వారు అంటారు. కానీ దానిని నిర్వికారి ప్రపంచమని అంటారన్న విషయాన్ని వారు మర్చిపోయారు. అది శివాలయం. తండ్రి పిల్లలైన మీకు ఎన్ని యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. బాబా మనకు తండ్రి, టీచర్, గురువు. వారు అందరికీ సద్గతిని ఇస్తారు. అక్కడైతే ఒక గురువు మరణిస్తే వారి పిల్లలకు సింహాసనాన్ని ఇస్తారు. ఇప్పుడు ఆ పిల్లలు సద్గతిలోకి ఎలా తీసుకొని వెళ్తారు? సర్వుల సద్గతి దాత ఒక్కరే. రావణ రాజ్యంలో దుర్గతి ఉంది, రామరాజ్యంలో సద్గతి ఉంటుంది.
బాబా అందరినీ పావనంగా తయారు చేసి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఇంకెవ్వరూ పతితంగా అవ్వరు. నంబర్ వారీగా క్రిందకు దిగుతారు. సతో ప్రధానం నుండి సతో, రజో, తమో, ఇలా మీ బుద్ధిలో 84 జన్మల చక్రం కూర్చొని ఉంది. ఇప్పుడు మీరు లైట్ హౌస్ వలె ఉన్నారు. జ్ఞానం ద్వారా ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనేది తెలుసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు మిగిలిన వారందరికీ మార్గాన్ని తెలియచేయాలి. మీరంతా సైన్యము. మీరు మార్గాన్ని తెలియజేసే పైలట్ల వంటి వారు. మీరందరికీ ఇలా చెప్పండి, ఇప్పుడు శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి, కలియుగ దుఃఖధామాన్ని మరచిపోండి. మేం మీకు చాలా మంచి మార్గాన్ని తెలియజేస్తున్నాము. పతిత పావనుడు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. వారిని స్మృతి చేస్తే మీరు పావనంగా అయిపోతారు. మీ ఆత్మపై ఏదైతే తుప్పు పట్టి ఉందో అది తొలగిపోతూ ఉంటుంది. ఇలా భగవాను వాచ మన్మనాభవ అని చెప్పండి. శివ భగవాను వాచ వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి, మరియు వినాశకాలే పరంపిత పరమాత్ముని పట్ల ప్రీతి బుద్ధి విజయంతి. మీకెంత ప్రీతి బుద్ధి ఉంటుందో అంత ఉన్నత పదవిని మీరు పొందుతారు. దేహాభిమానంలోకి వచ్చినట్లయితే అంత ఉన్నతమైన పదవిని పొందలేరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన రత్నాలతో తమ జోలిని నింపుకోవాలి. ఏ రకమైన సంశయము ఉత్పన్నం కాకూడదు. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేసి పావనంగా అవ్వాలి. ఇకపోతే ప్రశ్నలలోకి వెళ్ళకూడదు. సెకండ్ పాయింట్, ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని పెట్టుకొని తండ్రి సమానంగా మధురమైన సాక్రిన్గా అవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు, జ్ఞాన రత్నాలతో జోలిని నింపుకోండి, సంశయం రావద్దు, వీలైనంతగా పురుషార్థం చేసి పావనం అవ్వాలి, ప్రశ్నల్లోకి వెళ్ళకూడదు అని. సెకండ్ పాయింట్లో సత్యమైన ప్రీతిని పెట్టుకొని బాబా సమానంగా సాక్రిన్గా అవ్వాలి. వరదానము, సదా జ్ఞాన సూర్యుని సన్ముఖంలో ఉండే అంతర్ముఖి స్వమానధారీ భవ. సదా జ్ఞాన సూర్యుని సన్ముఖంగా ఉండే అంతర్ముఖి స్వమానధారీ భవ. వివరణ, ఏ విధంగా సూర్యుని ఎదురుగా చూసినప్పుడు సూర్యుని కిరణాలు తప్పకుండా వస్తాయి. అదేవిధంగా ఏ పిల్లలైతే జ్ఞాన సూర్యుడైన తండ్రి సన్ముఖంలో సదా ఉంటారో వారు జ్ఞాన సూర్యుని సర్వగుణాల కిరణాలను స్వయంలో అనుభవం చేస్తారు. వారి ముఖంపై అంతర్ముఖత యొక్క ప్రకాశము మరియు సంగమయుగం మరియు భవిష్యత్తు యొక్క సర్వ స్వమానాల నశ కనిపిస్తుంది. సంగమయుగపు స్వమానాలు భవిష్యత్తు యొక్క స్థితిని గురించి కూడా నశ కలుగుతుంది అంటున్నారు. దీనికోసం సదా ఏమని సంకల్పం చేయాలంటే, ఇది అంతిమ గడియ, ఇదే స్మృతిలో ఉండాలి. ఇది అంతిమ గడియ. ఏ గడియలోనైనా ఈ తనువు యొక్క వినాశనం జరగవచ్చు. అందుకే సదా ప్రీతి బుద్ధి కలవారిగా అయి జ్ఞాన సూర్యుని సన్ముఖంగా ఉంటూ అంతర్ముఖత మరియు స్వమానం యొక్క అనుభూతిలో ఉండాలి. స్లోగన్, సదా ఎగిరే కలలో ఎగరడమే అలజడులతో కూడిన పర్వతాన్ని దాటివేయడం. సదా ఎగిరే కలలో ఎగురుతూ ఉండడమే అలజడులతో కూడినటువంటి పర్వతాన్ని దాటేయడం. అవ్యక్త ప్రేరణలు, అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. పవిత్రతయే మహానత. ఇదే యోగి జీవితానికి ఆధారము. ఒకవేళ సంకల్పంలోనైనా
అంశం మాత్రం అపవిత్రత ఉన్నా కూడా ఎక్కడైతే అపవిత్రత యొక్క అంశం ఉంటుందో అక్కడ పవిత్రమైన బాబా స్మృతి ఏ విధంగా ఉండాలో ఎలా ఉండాలో అలా ఉండదు. అందుకే మనస్సులో కూడా అపవిత్రత యొక్క అంశాన్ని సమాప్తం చేసి సంపూర్ణంగా స్వచ్ఛంగా అవ్వండి. పూజ్య ఆత్మనైన నేను ఈ శరీరం అనే మందిరంలో విరాజమానమై ఉన్నాను అని సదా ఇదే స్మృతిలో ఉండాలి. ఈరోజు స్వమానము, నేను అంతర్ముఖి స్వమానధారి ఆత్మను. అంతర్ముఖి స్వమానధారి ఆత్మను. రోజంతా జ్ఞాన సూర్యుడైనటువంటి బాబా యొక్క శక్తుల కిరణాలు నా ఆత్మ పైన పడుతూ ఉన్నాయి అనే అనుభూతిని చేసుకుందాం. ఓం శాంతి.